జై వాసవి. నేను ఆలూరు బిలకంటి రాము, కన్యకా పరమేశ్వరి దేవాలయం గద్వాల చైర్మన్. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు. మొదటి రోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం సందర్భంగా 3,51,00,000 రూపాయలతో వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఇట్టి దర్శనానికి గద్వాల్ పురంలోని అన్ని కులాలకి సంబంధించి అతీతంగా అందరూ కూడా వాసవి మాతను దర్శించుకునేందుకు మా దేవాలయానికి వస్తారు. ఇట్టి వాసవి మాత దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరిపై వాసవి మాత కృపా కటాక్షములు ఉండాలని కోరుచున్నాం. అదేవిధంగా గద్వాల పట్టణ వాసులు, అదేవిధంగా తెలంగాణలో వాసులందరిపై కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కొనసాగింపులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యధికంగా 3,51,00,000 రూపాయలు వచ్చి వాసవి మాతను ధనలక్ష్మీదేవి అలంకారంలో కనువిందు చేసుకుంటున్నాం. మిగిలిన 8 రోజులు కూడా వాసవి మాత వివిధ రకాలైన అవతార మూర్తుల్లో దర్శనమిస్తూ అందరికీ కూడా కనువిందు చేస్తూ ఈ దేవి శరన్నవరాత్రులు ముగింపు రోజు నిజరూప దర్శనంలో విజయదశమి సందర్భంగా వాసవి మాత దర్శనమిస్తారు. కాబట్టి మాకెంతో ప్రత్యేకమైన ఈరోజు శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి 3,51,00,000 రూపాయలతో దర్శనమిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో విరజిల్లాలని చెప్పి వాసవి మీద ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని చెప్పి కోరుచున్నాం. జై వాసవి.